అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ భారతదేశంలో ముఖ్యంగా మా ఎమ్మిగనూరులో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క పండగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ గంగన్న మసీద్ ప్రాంతంలో యువత మమ్మల్ని పిలిచి మమ్మల్ని క్రైస్తవులముగా, మమ్మల్ని ముస్లిమ్స్గా అని సపరేట్ కాకుండా మనందరం భారతీయులము, మనందరం ఐక్యతతో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్ములు మమ్మల్ని పిలిపించి మాకు సన్మానం చేసిన బట్టి వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. రాబో దినాల్లో కూడా ఈ మతాలకు అతీతంగా మా కార్యక్రమాలు అయితేనేమి, మా సేవలు ఉంటాయి. అదే రీతిగా ఈ ఎమ్మిగనూరులో ఈ గణేష్ నిమజ్ఞానానికి మేము కూడా మా వంతు సహకారంగా ఈ రేపు ఇక్కడ నుంచి నిమజ్ఞానికి పోతున్నటువంటి వినాయక విగ్రహాలకు అన్నిటికీ దానికి సపోర్ట్గా మేము ఉంటాము. అదే పనిగా అక్కడ వాళ్ళకి పోయిన వాళ్ళకి డ్రింక్స్ అయితేనేమి, వాటర్ ప్యాకెట్లు అయితేనేమి, కూల్ డ్రింక్స్ అన్ని మేము సప్లై చేసి కూడా క్రైస్తవులుగా, ముస్లిమ్స్గా మేము చాలా ఇష్టపడుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఒక క్రైస్తవులు అయితేనేమి, ఒక ముస్లిమ్స్ అందరూ కలుపుకొని ఈ ఎమ్మిగనూరులో చాలా విజయవంతంగా చేస్తున్నాం. ఎమ్మిగనూరు ప్రాంతం అంటే ప్రశాంతమైన వాతావరణం గల ప్రాంతం. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి జాతర జరిగినా కానీ మేమందరం కలిసి మా ఆడబిడ్డలు కూడా ఈ ప్రాంతాన్ని పిలిపించుకొని వాళ్ళకు ఒక పెద్ద పండగ చేసుకుంటాం. క్రైస్తవులు కూడా ఇక్కడ క్రిస్మస్ అంటే అందరు క్రిస్మస్ లాగా చేసుకుంటారు. మహమ్మదులు కూడా రంజాన్ అయితేనేమి, ఇక్కడ గంగన్న మసీద్ జరిగే ఏ కార్యక్రమాలు కానీ అందరు కలిసిమెలిసి మేమందరం చేసుకుంటాం. ఇలాంటి వాతావరణంలో మేమందరం పెరగడమే కాకుండా రాబోదినంలో మా పిల్లలు కూడా అలా పెంచుకొని ఎమ్మిగనూరుని చక్కటి వాతావరణంగా పెంచే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ గంగన్న మసీదులో ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మాకు ఇస్తున్నటువంటి సన్మానం బట్టి బిడ్డలకి, పిల్లలకి అందరూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్. ఈరోజు వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎమ్మిగనూరులో పౌరులందరికీ కూడా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ తరఫున వివిధ శాఖల సంబంధిత అధికారులందరూ కూడా సరైన ఏర్పాట్లని చేశారు. మొత్తం 564 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం చేయవలసి ఉంది. ఈ 564లో ఇప్పుడు 5 గంటల 49 నిమిషాల సమయానికి 26 చిన్న విగ్రహాలు, ఒక పెద్ద విగ్రహం మాత్రం ఇప్పటికి నిమజ్జనం చేయడం జరిగింది. ఈ నిమజ్జనం నిమిత్తంగాను గౌరవనీయులు కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిఎస్పీ ఎమ్మిగనూరు ఆధ్వర్యంలో 6 మంది ఇన్స్పెక్టర్స్, 27 మంది ఎస్ఐలు, 127 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 148 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎమ్మిగనూరు పట్టణంలో ఇంకా ఊరేగింపులు ఉన్నాయి. అవన్నీ కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడైతే పోలీస్ బందోబస్తు మధ్య నిమజ్జనం అనేటువంటిది సక్రమంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటువంటివి మరి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద విగ్రహాలు తీసుకొచ్చిన క్రేన్ సహాయంతో వాటిని నేరుగా కాలువలో దింపి నిమజ్జనం ఏర్పాట్లు చేయించగలము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.